ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1-2 వచనాలలో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. అంటే మనకి తెలుగు బైబిల్లో బాల్యము అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ను మనము పరిశీలన చేస్తే నీ యవన కాలమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఉదాహరణకి బాల్యము నుండి యవనము నుండే పిల్లలు దేవునిని జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే వారిని కనిన తల్లిదండ్రులే వారికి బోధకులై వారితో కలిసి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, వారితో కలిసి ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని యొక్క క్రమశిక్షణ బోధను వారికి నేర్పించాలి. అలాగే ఇలాంటి బాల్యము నుండి యవనము నుండే దైవ సేవకులు వారి గురించి శ్రద్ధ తీసుకుని వారికి దేవుని గూర్చినటువంటి సంగతులు నేర్పించినప్పుడు వారు తమ సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకుంటారు. ఉదాహరణకి యవన కాలము నుండే ఎందుకు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు అంటే యవన కాలము, నడి వయస్సు అనేది అలాగే నిలిచి ఉండదు, కానీ అవి త్వరితగతిన గతించిపోయి వృద్ధాప్యము వచ్చి మరణానికి చేరువవుతారు. అంటే మరణించక మునిపే మనము దేవుని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ఎందుకన్నాడు అంటే మనల్ని సృష్టించిన దేవుడు మనకు యజమానుడు కనుక మనము మాట్లాడిన ప్రతి మాటకు, మనము దేహంతో చేసిన ప్రతి పనికి దేవునికి లెక్క అప్పగించాలి. కనుక ఆ భయముతో మనం ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నన్ను సృష్టించిన నా సృష్టికర్త నాకు యజమానుడు, బాసు గనక ఆయనకు లెక్క అప్పగించాలి అనేటటువంటి జ్ఞాపకం మనము దేవునికి అనుకూలంగా జీవించడానికి సహాయం చేస్తుంది. ఇక మనము మన యవన కాలంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే మనలో భయభక్తులు అన్నవి పుడతాయి అని 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది. అంటే ఏలియా అంటాడు, ఓబద్య, ఇదిగో ఏలియా ఇక్కడున్నాడు అని నీ రాజుకు నీవు సమాచారము తెలియచేయమన్నప్పుడు ఓబద్య అంటాడు, నేను యవన కాలం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అన్నాడు. అంటే యవనస్తులుగా ఉన్నప్పుడే మనము దేవుని గూర్చిన జ్ఞాపకాన్ని లేక ఆయన్ని స్మరణకు తెచ్చుకున్నప్పుడు భయభక్తులతో ఆయన ఎదుట ప్రవర్తించడానికి అది మనకు సహాయపడద్ది. అందుకనే ఆహాబు అనే దుష్టుడైన రాజు, యెజెబెలు అనే దుష్టురాలైనటువంటి స్త్రీ రాణిగా పరిపాలన చేస్తూ ఉండగా ఓబద్య దేవుని యందు భయభక్తులు ఏం చేసినాయి అంటే దేవుని ప్రజలను రాజు రాణి చంపిస్తూ ఉండగా వారిని రహస్యముగా దాచి వారు తినడానికి ఆహారము, త్రాగడానికి పానీయము, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి దేవుని సేవకులు నాశనము కాకుండా వారిని కాపాడాడు. ఈ రోజున మనము కూడా దేవుని స్మరణకు తెచ్చుకుంటే మనలో భయభక్తులు పుడతాయి. ఇక లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం ప్రకారం యవన కాలమందే యేసుక్రీస్తు వారు తన తండ్రిని స్మరణకు తెచ్చుకుని నేను నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అంటాడు. అంటే మనం యవ్వనము నుండే దేవునిని జ్ఞాపకానికి తెచ్చుకుంటే తండ్రి చిత్తము చెయ్యాలి అనేటటువంటి గుణం మనలో కలుగుతుంది. ఉదాహరణకి మన పట్ల తండ్రి చిత్తం ఏంటి అంటే యవన కాలంలో ఉన్నటువంటి ఇర్మియాను దేవుడు దర్శించి, ఇర్మియా, నేను వెళ్ళమన్న ప్రజల దగ్గరకు వెళ్ళి నా మాటలను బోధించన్నప్పుడు అతడు అంటాడు, నేను బాలుడిని, యవన కాలంలో ఉన్నాను, నాకు మాట్లాడడానికి ధైర్యము, నిలబడడానికి శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు అంటాడు, తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను రూపించి తిని, నేను నిన్ను ఎరిగి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను అభిషేకించాను అన్నాడు. ఈ రోజున
నీవు కూడా నీ పట్ల తండ్రికి ఒక చిత్తం ఉంది, దేవునికి. ఆ చిత్తము నెరవేరాలి, నీవు నెరవేర్చాలి అంటే నీవు ప్రతి క్షణము దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొని ఆయన చిత్తము చేయడానికి నీవు సిద్ధపడాలి. ఇక మనం దేవునిని స్మరణకు తెచ్చుకుంటే పాపాన్ని లోబడకుండా అసహించుకుని మనము బ్రతుకుతాం. ఉదాహరణకి సుమారుగా 30 సంవత్సరాల వయసులో ఉన్న యోసేపును పొతీఫర్ యొక్క భార్య బలంగా పట్టుకుని నా కోరికను తీర్చమన్నప్పుడు అతడు చుట్టూ 4 వైపులా ఎవరూ కనపడలేదు. కానీ మంచి యవన కాలంలో ఉన్న యోసేపు వెంటనే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుని అంటాడు, నా దేవునికి విరోధముగా ఈ దుష్కార్యము నేను ఎట్లు చేయగలను అన్నాడు. అలాగే దానియేలుకు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి రాజు తినేటటువంటి మాంసాహారము, రాజు తాగే మద్యము సేవించే అవకాశం వచ్చినప్పుడు వారు ఆ స్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుని దేవునికి విరోధంగా బలి ఇవ్వబడిన వాటిని, మత్తును కలిగించే మద్యాన్ని మేము స్వీకరించము అని వారు తిరస్కరించారు. అలాగే మనము కూడా ఒంటరిగా ఉన్న, పాపము చేయడానికి అవకాశం వచ్చిన మనము దేవుణ్ణి జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు మనము పాపానికి లోబడకుండా దాన్ని ఎదిరించడానికి మనకి కృప అనుగ్రహించబడతాడు. ఇక మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం మనం దేవునిని జ్ఞాపకం తెచ్చుకుంటే మనము నీతిని అనుసరించే వారిగా ఉంటాం. యెషయా అనేటటువంటి రాజు 8 సంవత్సరాల వయస్సులోనే రాజుగా అభిషేకించబడి అతడు 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి దావీదు వలె దేవుని దగ్గర మోకరించి, ప్రభువా ఇదిగో ఈ యుద్ధము చేయమంటావా వద్దా, ఈ పని ప్రారంభించమంటావా వద్దా అని దేవుని దగ్గర విచారించేటటువంటి, అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తిగా, నీతిని అనుసరించేటటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. అంటే దేవుణ్ణి మనము ప్రతి క్షణము జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆయనను గూర్చిన జ్ఞాపకాలు, అబ్రాహాము ఎలా అయితే నీతిని అనుసరించి బ్రతుకుతూ తన సంతానాన్ని నీతిని అనుసరించేలా చేయాలో, మనము కూడా సత్యమును అనుసరిస్తూ సత్యమును కాపాడి తరతరాలకు ఆ సత్యాన్ని అందించేవారిగా మనం ఉంటాం. ఇక 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 36-37 వచనాల ప్రకారం మనం ఉపద్రవాలను జయించడానికి మనకు శక్తి వస్తుంది. ఎప్పుడు? మనము దేవునిని స్మరణకు తెచ్చుకున్నప్పుడు. గొల్యాతు మీలో ఎవరొస్తారో రండి అని రంకెలు వేస్తూ ఉండగా దావీదు ముందుకొచ్చి సౌలు రాజుతో అంటాడు, ఇదిగో నా తండ్రి గొర్రెలను మేపుతూ ఉండగా ఎలుగుబంటి సింహపు యొక్క నోట నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ గొల్యాతు చేతుల నుండి కూడా నన్ను తప్పిస్తాడు అని ఏం చేశాడు అంటే, ఆ ఉపద్రవంలో, యుద్ధ సమయంలో దేవునిని జ్ఞాపకానికి తెచ్చుకొని తన ముందున్న సమస్యను జయించాడు. ప్రార్థన. తండ్రి నీకే వందనాలు. ఎవరైతే తమ సృష్టికర్తవైన నిన్ను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారో వారు నీ అందు భయభక్తులు నిలిపినట్లు, తండ్రి నీ చిత్తము నెరవేర్చినట్లు, పాపానికి లోబడకుండా నీతిని అనుసరించి బ్రతుకున్నట్లు, నాయన వారి జీవితంలో ఎదురైన ప్రతి ఉపద్రవాలను జయించినట్లు నీ బిడ్డలకు శక్తిని ప్రసాదించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.